I brought up my children, not just teaching the Bible but teaching them values. నా పిల్లల్ని నేను ఆ విధంగా పెంచాను, కేవలం బైబిల్ని బోధించడం కాదు, కానీ విలువలు కూడా బోధించి. God's ways are not our ways. దేవుని యొక్క మార్గాలు మన మార్గములు వంటివి కావు. The important thing is not to come first in the class. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తరగతిలో మొట్టమొదట రావటం కాదు. The important thing is to be righteous. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీతిగా ఉండటం. And to be good and helpful. మరియు వాళ్ళు మంచి వాళ్ళుగా సహాయం చేసే వాళ్ళుగా ఉండటం. So I used to tell another thing to my children. మా పిల్లలకు నేను ఇంకో విషయం చెప్తూ ఉండేవాడిను. Think of Jesus. He was also a small boy like you. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన కూడా మీ వలే చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. 12 years old, 13 years old. 12-13 సంవత్సరాల్లో. In Nazareth he also went to some school. నజరేతులో ఆయన కూడా ఏదో పాఠశాలకు వెళ్ళాడు. You know Jesus went to school. That's where he learned ABC, the Hebrew language. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు కూడా పాఠశాలకు వెళ్ళి అక్కడ హెబ్రీ భాషని అవి నేర్చుకున్నాడు. So I tell my children, నా పిల్లలకు నేను చెప్పాను, when Jesus went to school, యేసు ప్రభు పాఠశాలకు వెళ్ళినప్పుడు who do you think he made friends with? ఆయన ఎవరితో స్నేహం చేసి ఉండేవాడు? ఆయన స్నేహితులుగా ఎవరు ఉండేవాళ్ళు? Did he make friends with all the rich children? ధనవంతులైన పిల్లలతో ఆయన స్నేహం చేస్తుండేవాడా? Children of some big famous people? లేకపోతే పేరు ప్రఖ్యాతులు సాధించిన వాళ్ళ కుమారులతో స్నేహం చేసేవాడా? No. లేదు. I think Jesus would have looked for some poor children whom nobody cares for. బాగా పేదలుగా ఉన్న చిన్న పిల్లల్ని ఎవరు పట్టించుకొని పిల్లలతో స్నేహం చేసి ఉండేవాడు. Somebody with a torn shirt or pant, Jesus would make friends with him. చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్న వాళ్ళతో, చొక్కా వేసుకున్న వాళ్ళతో స్నేహం చేసి ఉండేవాడు. Or maybe some retarded child who cannot speak properly. లేకపోతే మానసికంగా సరిగా పరిపక్వత లేని వ్యక్తితో, ఎవరు సరిగా మాట్లాడలేని వ్యక్తితో, or who's coming last in the class, లేకపోతే తరగతిలో ఎప్పుడు చివరి వచ్చే వాళ్ళతో, or some lame child who's limping, Jesus would have made friends with them. ఒక కుంటిగా ఉన్న వ్యక్తితో ఆ విధంగా స్నేహం చేసి ఉండేవాడు. I say you be like Jesus. మీరు కూడా ప్రభువు వలె ఉండండి. When you go to school, మీరు కూడా పాఠశాలకు వెళ్ళినప్పుడు don't make friends with the rich children and the big people's children. ఏదో గొప్ప గొప్ప ధనవంతుల పిల్లలతో స్నేహం చేయొద్దు. People who come first in the class, ఎప్పుడు తరగతిలో మొట్టమొదటి వచ్చే వాళ్ళతో, or who come first in the cricket or sports, లేకపోతే క్రికెట్లో ఆటల్లో కూడా ఎప్పుడు బాగా ఆడే వాళ్ళతో. Everybody wants to be friends with them. వాళ్ళతో అందరూ స్నేహం చేయాలనుకుంటారు. You be friends with those children whom everybody neglects. ఎవరైతే నిర్లక్ష్యం చేయబడతారో, ఎవరైతే ఎవరు కోరుకోరో వాళ్ళతో స్నేహం చేయి. And if you are good at mathematics, ఒకవేళ మీరు గణితంలో బాగా మీకు వస్తే, you sit with one of those poor children and spend some time and teach them something. ఆ పేద పిల్లలతో మీరు కూర్చొని మీరు బోధించండి ఆ వ్యక్తికి. I hope you are teaching your children to care for the poor. బహుశా మీ పిల్లలకు కూడా పేదలను మీరు పట్టించుకోవాలని నేర్పిస్తున్నారు అనుకుంటున్నాను. That is more important than teaching them physics and chemistry. వాళ్ళకి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం బోధించడం కంటే కూడా ఎంతో విలువైనది. We send our children for tuition. మా పిల్లల్ని మనం ట్యూషన్లకు పంపిస్తాం. Spend so much money. ఎంతో డబ్బులు చెల్లిస్తాం. Good. మంచిది. So they can get good marks in maths and physics and all that. కాబట్టి గణితంలో, భౌతిక శాస్త్రం వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. But if you don't teach them God's ways, కానీ దేవుని యొక్క మార్గాలను వాళ్ళకి బోధించినట్లయితే, your children will grow up for the world. అప్పుడు మీ పిల్లలు లోకం కోసం పెంచబడతారు. They may sit in CFC, but they will be useless children sitting in CFC. వాళ్ళు CFC సంఘాల్లో కూర్చుంటారు కానీ ఎంతో పనికిరాని వారుగా ఉంటారు. I've seen that. నేను చూశాను. I've seen that in CFC Bangalore also. నేను బెంగళూరు CFCలో కూడా చూశాను. There are some children of believers who are really good. కొంతమంది విశ్వాసుల పిల్లలు ఎంతో బాగా ఉంటారు. Others just come and sit there and go. మిగిలిన వారు ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. Why? ఎందుకు? It all depends on the parents. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. What values the parents have given the children at home. చిన్న పిల్లలకు ఇంటిలో ఎటువంటి విలువలు ఇవ్వబడ్డాయి తల్లిదండ్రుల చేత? I told you yesterday. నిన్నటి దినం నేను చెప్పాను. In CFC the important day is not Sunday. CFC సంఘముల్లో ప్రాముఖ్యమైన దినం ఆదివారం కాదు. It's Monday, Tuesday, Wednesday, the other days of the week. మంగళవారం, బుధవారం, గురువారం, వారంలోని మిగిలిన రోజులు. So I'm not interested in what my children do on Sunday morning. కాబట్టి ఆదివారం ఉదయకాలం నా పిల్లలు ఏం చేస్తున్నారా అని నాకు ఆసక్తి లేదు. Come and sit in the church. వాళ్ళు వచ్చి సంఘంలో కూర్చుంటారు. That's other churches like that. మిగిలిన సంఘాలు అలా ఉంటాయి. In CFC the important 7 days a week, how do they live? కానీ CFC సంఘాల్లో వారంలో 7 రోజులు ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు? Do they read the Bible? వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? Do they honor God? వాళ్ళు దేవుని గణపరుస్తున్నారా? Do they avoid telling lies? వాళ్ళు అబద్ధాలు చెప్పడం మానేశారా? Do they fight with people? లేకపోతే వాళ్ళు పిల్లలతో కొట్లాడుతున్నారా? How shall we be a pure testimony for Christ in our home? కాబట్టి మన ఇంట్లో క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యాన్ని మనం ఎలా కలిగి ఉండగలం? See, when my children were small, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు they used to play cricket on the road with some neighboring children. వాళ్ళు రోడ్డు మీద వేరే వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు క్రికెట్. From the time they were small, 5 years old. వాళ్ళు 5 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు. So one day, ఒకరోజు my 5-year-old had a fight with another neighbor's 5-year-old. నా 5 సంవత్సరాల పిల్లవాడు మా ఇంటి పక్కన ఇంకో 5 సంవత్సరాల పిల్లవాడితో కొట్టుకున్నారు వాళ్ళిద్దరు. So I asked my son, why did you do that? కాబట్టి మా అబ్బాయిని నేను అడిగాను, ఎందుకు చేసావు ఆ విధంగా? Daddy, he hit me first. ముందు అబ్బాయి నన్ను కొట్టాడు అని చెప్పాడు. Okay. But even if he hits you first,
You must not hit back. ఒకవేళ ఆ అబ్బాయి మొట్టమొదటి నిన్ను కొట్టినా నువ్వు తిరిగి కొట్టకూడదని చెప్పాను. You made a mistake. ఆయన తప్పు చేశాడు అబ్బాయి. Now we are going to go to his house. ఇప్పుడు మన వాళ్ళ ఇంటికి వెళ్ళి and you must ask forgiveness. క్షమించమని నువ్వు అడగాలి. So he says, Daddy, but he also has to ask forgiveness from me. మరి ఆ అబ్బాయి కూడా నన్ను అడగాలి కదా క్షమించమని. I said, that is not our business. అది మన పని కాదు. You are a child of God. నీవు దేవుని బిడ్డవు. I don't know what he is. ఆ అబ్బాయి ఏంటో నాకు తెలియదు. So you must do what is right. కాబట్టి సరి అయిందేదో నువ్వు చేయాలి. Don't worry about him. కాబట్టి ఆ అబ్బాయి గురించి నువ్వు ఆలోచించొద్దు. So I took my boy. కాబట్టి మా అబ్బాయిని నేను తీసుకొని వెళ్ళి knocked at the door. వాళ్ళ తలుపు తట్టి that man came. ఆయన వచ్చాడు. I said, sir, my son wants to say something to your little boy. కాబట్టి ఏమండి మీ చిన్న అబ్బాయితో మా అబ్బాయి ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. So my son said, I'm sorry. మా అబ్బాయి చెప్పాడు నన్ను క్షమించని. And we came off. మేము వచ్చేసాం. The other boy did not say. ఆ అబ్బాయి ఏం చెప్పలేదు. I came home and I told my son, don't worry. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయితో చెప్పాను నువ్వేం చింతించొద్దు. You will see 20 years from now where you are and where he is. దీని తర్వాత 20 సంవత్సరాల తర్వాత నువ్వు చూస్తావు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నువ్వు ఎక్కడ ఉన్నావో. Because you humbled yourself. నిన్ను నీవు తగ్గించుకున్నావు కాబట్టి God will give you grace. దేవుడు నీకు కృపనిస్తాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, I see where my son is today. ఈ రోజు మా అబ్బాయి ఎక్కడున్నాడు నేను చూస్తున్నాను. I don't know where that other boy is. ఆ అబ్బాయి ఎక్కడున్నాడు నాకు తెలియదు. Don't let your children have the values of other children in your neighborhood. మీ ఇంటి పక్కల ఉన్న వేరే పిల్లల యొక్క విలువలను కలిగి ఉండకుండా చూసుకోండి మీ పిల్లలు. When they are small, they pick up all types of bad habits from other school children. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వేరే పిల్లల దగ్గర నుండి చెడు అలవాట్లన్నీ వాళ్ళు తీసుకుంటారు. It is not their fault. అది వాళ్ళ తప్పు కాదు. They are small, 6-7 years old. They don't know what is good and bad. వాళ్ళు చిన్న పిల్లలు 6-7 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి మంచిదో తెలియదు చెడేదో తెలియదు. Supposing your child comes home one day and uses one bad word. ఉదాహరణకు మీ అబ్బాయి ఒకరోజు ఇంటికి వచ్చి ఏదైనా ఒక బూతు మాట మాట్లాడాడనుకో. He doesn't know the meaning also. దాని అర్థం కూడా తెలియదు అబ్బాయికి. You can't get angry with him. కాబట్టి అతని మీద మనం కోపపడకూడదు. I remember once one of my boys came from school. మా అబ్బాయిల్లో ఒకరు పాఠశాల నుంచి వచ్చి and he used one bad word. ఒకటేదో బూతు మాట మాట్లాడాడు. I said, son, do you know what that means? దాని అర్థం నీకు తెలుసా అని అడిగాను. He said, no, I don't know what it means, but somebody in school said it. నాకు తెలియదు ఏదో పాఠశాల ఒక అబ్బాయి అన్నాడు నేను కూడా అంటున్నాను. So I said, it's a bad word. I will not tell you what it means. ఇది ఒక చెడ్డ మాట దాని అర్థం ఏంటో నీకు చెప్పను నేను. But you must never use it in this house or anywhere. కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ మాటను మరెన్నడూ నీవు ఉపయోగించకూడదు. If I don't teach him, who will teach him? ఒకవేళ నేనే మా అబ్బాయికి బోధించకపోతే ఇంకెవరు బోధిస్తారు? So when they used to come back from school, వాళ్ళు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత when they were not looking, వాళ్ళు చూడనప్పుడు my wife and I would examine their bag. నేను నా భార్య కలిసి వాళ్ళ బ్యాగులను మేము చూసేవాళ్ళం. Has any school boy given them some book to read? ఆ పాఠశాలలో వాళ్ళ స్నేహితులు ఏమైనా ఒక పుస్తకాలు ఇచ్చారా? Any bad book? Because children are all bad. లేకపోతే చెడ్డ పుస్తకాలు ఇచ్చారు. ఎందుకంటే పిల్లలందరూ చెడ్డగా ఉంటారు. I cannot protect those children. I can protect my son. ఆ పిల్లల్ని నేను కాపాడలేను కానీ నా కుమారుడిని నేను కాపాడుకోగలను. So I would check their bags to see what books they brought from school. Some friend gave them something. పాఠశాలలో వాళ్ళ స్నేహితులు గాని ఎవరైనా ఇచ్చినప్పుడు ఏమైనా పుస్తకాలు వాళ్ళు తెచ్చుకున్నారా? That is how we brought up our children. ఆ విధంగా మా పిల్లల్ని మేము పెంచాం. We didn't just pray for them. కేవలం వారి గురించి ప్రార్థన చేయటమే కాదు, we corrected them. వాళ్ళని సరిదిద్దాం. If one of them spoke rudely to their mother once, ఒకవేళ వాళ్ళ ఒక్కరైనా వాళ్ళ తల్లితో కఠినంగా మాట్లాడినట్లయితే, I say you stop all your work. నీ పని అంతా నువ్వు ఆపేయి. Go and ask forgiveness from your mother. నీ తల్లి వద్ద నుండి నువ్వు క్షమాపణ అడుగు. Then you can come and do your work. అప్పుడు వెళ్ళి నీ పని చేసుకో. You train up your children in the way they should go. When they are old, they will follow it. కాబట్టి మీ పిల్లల్ని పెంచవలసిన మార్గంలో మీరు పెంచినట్లయితే వాళ్ళు పెద్ద అయినప్పుడు దేవుని గౌరవిస్తారు. And God will see how you want to honor him, and he will honor you and your children. అప్పుడు నీవు దేవుని ఎంత గణపరచాలనుకున్నాడో దేవుడు చూసి అప్పుడు నిన్ను నీ పిల్లల్ని దేవుడు గణపరుస్తాడు.